హాయ్, మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. మిత్రులు ఏంటంటే ఆప్షన్స్ సెల్లింగ్ గురించి అడిగారనమాట, ఎలా చేయొచ్చు ఏందని చెప్పేసి. దాని గురించి జస్ట్ ఒక ఓవర్వ్యూ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మనం ఏంటంటే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనం ఈ యొక్క ఆప్షన్ చైన్ అనేది సెలెక్ట్ చేసుకొని చూడండి. మార్కెట్ ఏంటంటే నాన్ డైరెక్షన్లో చూస్తారు ఎక్కువగా సెల్లర్స్ అనేవాళ్ళు. డైరెక్షనల్గా అంటే ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, జనరల్గా ఏం చేస్తాం మనం, కాల్ బై చేస్తాం కదా, ఏది మార్కెట్ పైకి వెళ్తుంటే. అదేవిధంగా మార్కెట్ కిందకి వెళ్తుంటే పుట్ బై చేస్తాం. ఇది బయర్ చేసే పని. అదేవిధంగా ఇది బయర్ చేసే పని ఒకటి, సెల్లర్ కూడా ఇదే పని కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షనల్ ట్రేడింగ్ అంటే ఎలా ఉంటుందంటే, సెల్లింగ్లో మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది అనుకోండి, ఇన్స్టెడ్ కాల్ బై ఏంటంటే వీళ్ళు పుట్ సెల్ చేస్తారు, పుట్ని సెల్ చేస్తారు, రెండు ఒకటే. ఇక్కడేమో కాల్ బై చేశారు బయరు, ఇక్కడేమో అంటే ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, పుట్ సెల్ చేస్తాడు. అదేవిధంగా మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ పుట్టు బై చేశారు కదా, అక్కడ ఏంటంటే కాల్ సెల్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కాల్ వాల్యూస్ తగ్గిపోతాయి కదా మార్కెట్ కిందకు వస్తుంటే. ఇదనమాట. ఈ రెండు కూడా చెప్పాలి అంటే కూడా డైరెక్షనల్ ట్రేడింగ్ అంటాం. ఇక్కడేమో ఫస్ట్ కేసులో డైరెక్షనల్ బై, ఇక్కడ సెకండ్ కేసులో డైరెక్షనల్ సెల్ అనమాట. రైట్. జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేది నాన్ డైరెక్షనల్. నాన్ డైరెక్షన్లో డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది. ఏంటంటే మనం పెద్ద పెద్ద మూవ్స్ని క్యాప్చర్ చేయలేము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూస్తే మనకి దగ్గర 300 పాయింట్స్ దాకా మార్కెట్ కిందకి వెళ్ళింది. ఓకే, నాన్ డైరెక్షన్లో డిసడ్వాంటేజ్ ఉంది, పెద్ద పెద్ద మూవ్స్ని క్యాప్చర్ చేయలేరు వీళ్ళు. బట్ నాన్ డైరెక్షన్లో ఇంకో బ్యూటీ ఏంటంటే మనం క్యాండిల్ టు క్యాండిల్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అంటే ఒక స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుంటాం, దాంట్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. అంటే క్యాండిల్ టు క్యాండిల్ అంటే ప్రతి చోట మనం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందా, లేకపోతే ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ జరిగిందా, దీంట్లో ప్యాటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ ఎం ప్యాటర్న్ లేదా డబ్ల్యూ ప్యాటర్న్ లేదా ఇంకొక ప్యాటర్న్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే దీంట్లో చూడాల్సిన నెసెసిటీ అయితే ఉండదన్నమాట. బట్ అగైన్ ఏంటంటే దీంట్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే రివార్డు చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, చాలా తక్కువగా ఉంటుంది రివార్డ్ అనేది. దీంట్లో ఎలా ఉంటుందంటే, మార్కెట్ ఇక్కడ ఉందనుకోండి, నాన్ డైరెక్షనల్స్ రకరకాల మెథడ్స్ ఉన్నాయి. వెరీ సింపుల్ మెథడ్ అనేది మనం చెప్తున్నాం ఇక్కడ. ఇది వచ్చేసరికి ఫస్ట్ స్ట్రాంగల్ ఏం చేస్తుంటారంటే ఆప్షన్ సెల్లరు సెల్ చేస్తాడు ఈ యొక్క పాయింట్ దగ్గర. ఈ యొక్క పాయింట్ అంటే ఒక రేంజ్ అనేది తీసుకొని, ఈ రేంజ్ ఎలా తీసుకుంటాం అంటే డైలీ మనం ఏదైతే ఈ యొక్క లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకుంటున్నామో అట్లా అనమాట. కొంతమంది ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ యూజ్ చేస్తారు, కొంతమంది ఏంటంటే ఈ యొక్క మార్కెట్ స్ట్రక్చర్ యూజ్ చేస్తారు అనమాట. మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఇది చూడండి, ఇది 20,000 లెవెల్ అనుకుందాం. ఓకే, ఇది రెసిస్టెన్స్. ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసరికి 19,000 అనుకుందాం. ఈ రేంజ్ అనేది తీస్తారనమాట బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. అలాగా ఈ రేంజ్లో ఉండేటట్టు ఈ యొక్క నాన్ డైరెక్షన్లో అనేది ప్లాన్ చేసుకుంటారు. అంటే స్ట్రాంగిల్ అనేది ఓపెన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20,000 రెసిస్టెన్స్ ఉంది కదా, 20,000 కాల్ని సెల్ చేస్తారు, 19,000 సపోర్ట్ ఉంది కదా, 19,000 పుట్ అనేది సెల్ చేస్తారు. ఇది షార్ట్ స్ట్రాంగిల్ అంటాం. చాలామంది ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది దీంట్లో. ఇది నాన్ డైరెక్షన్. అంటే ఇక్కడ మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా లేకపోతే డౌన్ సైడ్ వెళ్తుందా అనేది పెద్దగా పట్టించుకోరు అనమాట నాన్ డైరెక్షన్లో. ఇంకొకటి వచ్చేసరికి షార్ట్ స్ట్రాంగిల్ ఒక మెథడ్ అయితే, సెకండ్ మెథడ్ వచ్చేసరికి మనకి స్ట్రాడల్. ఇది కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఉంటుంది కానీ, బట్ కంపారిటివ్లీ ఏంటంటే షార్ట్ స్ట్రాంగిల్ కంటే కూడా షార్ట్ స్ట్రాడల్ అనేది మనకి రివార్డ్ ఎక్కువగా ఉంటుంది, రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా రిస్క్ టేకర్స్ ఏంటంటే ఈ యొక్క స్ట్రాడల్ ఓపెన్ చేస్తారు. అలానే ఏం లేదు, దీంట్లో ఏంటంటే మనకి ప్రైసెస్ని బట్టి, అంటే ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి, ఇన్ఫ్లేట్ అయినాయి, విక్స్ ఎక్కువగా ఉంది, ఈరోజు ఎక్స్పైరీ ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా రిస్క్ తీసుకొని స్ట్రాడల్ ప్లే అనేది చేస్తారు. దీంట్లో మనందరికీ తెలుసు, స్ట్రాడల్ అంటే మార్కెట్ ఇక్కడ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి దీని యొక్క కాల్ని అండ్ దీని యొక్క పుట్ని సెల్ చేస్తూ ఉంటారు. సెల్ చేసి స్టాప్ లాస్ కంబైన్డ్గా పెడుతూ ఉంటారు. ఇంతకుముందు కంబైన్డ్గా నేను స్టాప్ లాస్ని ఎలా పెట్టాలని ఒక వీడియో చేస్తే చాలామంది అంటే డిస్లైక్ చేశారు అనమాట. సో అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఒక పాయింట్ అనేది మెన్షన్ చేయడం మర్చిపోయాను. దాంట్లో ఈ కంబైన్డ్ ప్రీమియం అనేది ఎక్స్పైరీ రోజు పెడుతూ ఉంటారు. నార్మల్ డేస్లో ఏంటంటే ఎక్స్పైరీ రోజు ఈ యొక్క కంబైన్డ్ ప్రీమియం మీద స్టాప్ లాస్ పెడతారు. ఎందుకంటే నార్మల్ డేస్లో ఈ ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 400 ఇది కాలు, 400 పుట్ వచ్చేసరికి 400, అంటే 800 మీద 100% స్టాప్ లాస్, అంటే 800 పాయింట్స్ స్టాప్ లాస్. బట్ ఆ రోజు ఏంటంటే నేను ఈ యొక్క ఎక్స్పైరీ అనే వర్డ్ మెన్షన్ చేయలేదు, మర్చిపోయాను అనమాట. అందుకని ఆ వీడియో అనేది ప్రస్తుతం ప్రైవేట్గా పెట్టేశాను. ఎందుకంటే దాంట్లో కూడా నాకు కాన్సెప్ట్ మిస్ అయ్యాను. ఎక్స్పైరీ రోజు మాత్రం ఇలా చేస్తూ ఉంటారు, నార్మల్ డేస్లో రిస్క్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనే పాయింట్ నేను మిస్ చేశాను. ఎనీహౌ దీంట్లో 100 పాయింట్స్ 100% కొంతమంది స్టాప్ లాస్ పెడతారు. ఏది ఎక్స్పైరీ రోజు ఎలా ఉంటాయి అంటే ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క
20,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం ఫ్రెండ్స్. 20,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాల్ వచ్చేసరికి ఎంత ఉంటుంది, 70-80 ఉంటుంది, అంతే, తక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 50 రూపీస్. అదేవిధంగా పుట్ వచ్చేసరికి ఒక 50 రూపీస్, కంబైన్డ్గా 100 రూపీస్ ఉంది ఇక్కడ. దాని మీద 100% అంటే ఎనదర్ 100 పాయింట్స్ స్టాప్ లాస్. ఇది దీన్ని స్ట్రాడల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. స్ట్రాడల్ ప్రీమియం గానే 200 దాటిందంటే ఎగ్జిట్ తీసుకుంటారు. ఇక్కడ 100 పాయింట్స్ రిస్క్ అనేది ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంత కూడా తీసుకోరు, లైక్ దాంట్లో 20% కాదులేండి, మ్యాక్స్ ఏంటంటే మినిమం ఏంటంటే 30% నుంచి అప్ టు 60% దాకా కూడా ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ కాలు, 50 రూపీస్ పుట్టు సెల్ చేసాం మనం. ఓకే, కంబైన్డ్ ప్రీమియం ఎంత అయింది, 100 అయింది. ఈ స్ట్రాడల్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటే జనరల్గా అంటే స్ట్రాడల్ ఎక్స్పైరీ రోజు ఎక్స్పెక్టేషన్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి మనకి కంబైన్డ్గా 100 అనుకుందాం. స్ట్రాడల్ చార్ట్ ఓపెన్ చేసాం ఇక్కడ మార్నింగ్, ఇలా వెళుతూ ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇన్ బిట్వీన్ అప్పుడప్పుడు జర్కులు ఇస్తుంది. బట్ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 50% స్టాప్ లాస్ అంటే 150 స్టాప్ లాస్ అనమాట. ఇది కంబైన్డ్గా రెండు ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇది 150 లెవెల్ అనుకోండి, 150 లెవెల్ దాటితేనే వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, లేకపోతే ఎండ్ ఆఫ్ ది డేకి మంచి ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఎనీహౌ ఇది సెల్లింగ్ చేసే మెథడ్ అనమాట. అయితే ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా ఒక మెథడ్ అనేది మీకు ఇస్తున్నాను. ఇది వెరీ పవర్ఫుల్ మెథడ్. దీంట్లో మనం ఏంటంటే స్పాట్ నుంచి నాన్ డైరెక్షన్లో, ఇది స్పాట్ అనుకుందాం. నాన్ డైరెక్షన్లో బ్యాంక్ నిఫ్టీలో 20 పాయింట్స్ అండ్ 20 పాయింట్స్. ఓకేనా, దీన్ని సెల్ చేసేయచ్చు మనం. ఇది ఎక్స్పైరీ రోజు స్ట్రాటజీ, ఇది సెల్ చేసుకోవచ్చు. సెల్ చేసుకొని మార్కెట్ని మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, నాన్ డైరెక్షన్లో ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి మనం 20 రూపీస్ మార్నింగ్ ఓపెన్ చేస్తున్నామంటే ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, 9:20కి అలాగా. ఓకేనా, సో మనం ఈ యొక్క 20 రూపీస్ దూరంగా వెళుతున్నాం అనమాట. ఏది ఎక్స్పైరీ రోజు అయినా సరే దూరంగా వెళితేనే ఇంత ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. దగ్గర ఉంటే మనకి 70 రూపీస్, 60 రూపీస్, 80 రూపీస్ ఉంటుంది. బట్ అది సేఫ్ కాదు. 20 రూపీస్ ఉన్న ఈ యొక్క కాల్ని అండ్ ఈ యొక్క పుట్టుని మనం సెల్ చేసిన తర్వాత ఒక్క 2-3 మినిట్స్, 5 మినిట్స్ అనేది వెయిట్ చేస్తే బెటరు. ఎందుకంటే మార్కెట్ స్టేబుల్ అవుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్, మార్కెట్ రెండు విషయాలు జరుగుతాయి. ఒకటేమో ట్రెండీ మార్కెట్, ఒకటేంటి ట్రెండీ మార్కెట్, రెండోది వచ్చేసరికి సైడ్ వేస్ మార్కెట్ కదా. సో ఈ మధ్యకాలంలో ట్రెండీగా ఉంటుంది, అంటే ఏదర్ డౌన్ సైడ్ కానీ ముందు ఒక సైడ్ మూవ్ అయిన తర్వాత స్టేబుల్ అవుతుంది, అట్లా ఉంటుంది ట్రెండీ మార్కెట్స్ అంటాం. అండ్ సైడ్ వేస్, ఇంకా మనం అమ్మిన దగ్గర నుంచి కూడా ఇది అప్ సైడ్ 20 రూపీస్ ఉంది కదా, ఆ ప్రీమియం పొరపాటును కూడా 20 దాటదు అనమాట. మేబీ 1-2 పాయింట్స్ వెళ్ళొచ్చు. అదేవిధంగా అమ్మిన పుట్టు కూడా ఏంటంటే మనకి ఈ యొక్క 20 రూపీస్ కంటే పెరగదనమాట. ఓకే, పెరగకూడదు మనకి, ఎందుకంటే సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి. ఇది సైడ్ వేస్ మార్కెట్. బట్ ఏ మార్కెట్ అయినా మనకు తెలియదు. ఓకే, అన్లెస్ అంటే ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ చేసేదాకా ఇది ట్రెండీ మార్కెట్, సైడ్ వేస్ అనేది. బట్ ఇక్కడ మనం ఏం చేసాం, 20 రూపీస్ సెల్ చేసాం కాబట్టి దీంట్లో 50% ప్రీమియం గుర్తుపెట్టుకోండి. 50% ప్రీమియం పెరిగిందంటే, అంటే 20 రూపీస్ ఉన్న కాల్ ఆప్షను 30 రూపీస్ అయిందంటే మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది లాస్లో ఉంది కదా కాలు, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే పుట్లో ప్రాఫిట్ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే కాస్ట్ టు కాస్ట్ ట్రైల్ అనేది చేసుకోండి. ఇది వెరీ సింపుల్ మెథడ్ అనమాట, ట్రైల్ చేసుకోవచ్చు. ఓకే, లేదు అంటే స్ట్రిక్ట్గా కాస్ట్ టు కాస్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఇనిషియల్గా స్టాప్ లాస్ ఎంత, దీంట్లో కూడా 30 రూపీస్. ఒకవేళ 20 నుంచి 30కి వెళ్ళిందంటే మనం ఏం చేస్తాం, ఎగ్జిట్ అనేది తీసుకుంటాం. రైట్, ఎగ్జిట్ అనేది తీసుకుంటాం. బట్ దీన్ని మాత్రం అంతే ఉంచుతాం. ఓకే, ఎందుకంటే ఇది ప్రాఫిట్లో ఉంటుంది కదా. ఒకవేళ ఇది స్టాప్ లాస్ అవుతుందంటే ఇది మంచి ప్రాఫిట్లో ఉంటుంది. ఒక 4 పాయింట్లో 5 పాయింట్లో, ఇది 10 పాయింట్లు పెరిగిందంటే దీంట్లో 4 పాయింట్స్, 3 పాయింట్స్, 6 పాయింట్స్ అలా ప్రాఫిట్ వస్తుంది అనమాట. దాన్ని మనం ఏం చేస్తామంటే హోల్డ్ చేస్తాం. ఓకే, ఇది ఒక సింపుల్ స్ట్రాటజీ. బట్ దీంట్లో ఏంటంటే మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎట్లా అంటే 70-80% టైం ఏంటంటే మనం విన్ అవుతాం. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే రిస్క్ లిమిటెడ్. దీంట్లో సింపుల్గా రిస్క్ లిమిటెడ్గా ఉంది అండ్ రివార్డ్ కూడా లిమిటెడ్గా ఉంది. బట్ మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో సేఫ్ ప్లే అనమాట. ఇది తక్కువ వస్తుంది ఇది మన రిటర్ను, బట్ సేఫ్ ప్లే ఇది. ఓకే, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళాం. బ్యాంక్ నిఫ్టీ 4th అక్టోబర్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఎక్స్పైరీ రోజు చూడాలి. ఇలా చూసినప్పుడు మనకి దూరంగా ఈ యొక్క 20 రూపీస్ ప్రీమియం ఉంటాయి కదా. ఇక్కడ ఎక్కడుంది 20 రూపీస్, ఇది ఉంది 42,800 పుట్ అనేది మనకి 20 రూపీస్లో ఉంది. దీన్ని సెల్ చేసుకోవచ్చు మనం. దీని యొక్క స్టాప్ లాస్ ఏం పెడతాం మనం, దీని స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి 30 రూపీస్. దీన్ని సెల్ చేస్తాం. అదేవిధంగా డౌన్ సైడ్ వస్తాం, లెఫ్ట్ సైడ్ కాల్స్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ మనకి
ఎంత లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ 20 రూపీస్, నియర్లీ 20 రూపీస్. ఇక్కడ 22.95 ఉంది. అరౌండ్ 20 రూపీస్ అనేది మనం ఏంటంటే ఎక్స్పైరీ రోజు ఇది కానీ సెల్ చేస్తాం. ఒకవేళ ఫ్రెండ్స్ మనకి మార్కెట్లో డైరెక్షన్ అనేది కొద్దిగా డౌట్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బేరిష్గా ఉంది అనుకుందాం. అటువంటిప్పుడు ఏంటంటే దీన్ని కొద్దిగా దగ్గరికి తీసుకురావచ్చు. ఇప్పుడు 22 రూపీస్ ఉన్న 23 రూపీస్ ఉంది కదా రఫ్గా, దీన్ని సెల్ చేసి అక్కడేమో 18 రూపీస్ ఉన్న ప్రీమియం ఉన్న ఆప్షన్ మనం ఏం చేయొచ్చు అంటే సెల్ చేసుకోవచ్చు. రైట్, అగైన్ దీంట్లో ఏంటంటే 50% అంటే 9 పాయింట్లు మనకేంటంటే లాస్, స్టాప్ లాస్ అనేది పెడతాం. దీంట్లో 50% అనమాట మన ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేస్తాం. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేయండి. ఈరోజు కేసులో ఏంటంటే నేను కూడా సెల్ చేశాను అండ్ మార్నింగ్ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశాను. దీంట్లో ఎస్ఎల్ఎల్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈ 20 రూపాయలు ఉన్న పుట్టు ఓకే 200కి వెళ్ళొచ్చు, 400కి వెళ్ళొచ్చు, అది మనం చెప్పలేం. ఒక్కొక్కసారి 100 రూపీస్కి వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఈ స్మాల్ రిస్క్ని యాక్సెప్ట్ అనేది చేయగలగాలి. ఏది రిస్క్ ఎంత, దీంట్లో 10 పాయింట్స్ రిస్క్ అయింది అనుకోండి, ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే దీంట్లో 40 పాయింట్స్ దాకా వెయిట్ చేస్తాను. అంటే 20 కదా మనం అమ్మింది, అది 40 రూపీస్ అయింది అనుకోండి, ఎగ్జిట్ తీసుకుంటాను. అంటే ఏంటి ఇక్కడ కేసు, ప్రీమియం ఏమైంది, డబుల్ అయింది. డబుల్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జిట్ చేస్తాం దీంట్లో. ఓకేనా? సో మనకు అందులో ప్రాఫిట్ వస్తుంది. ఇందులో డబుల్ అయింది కాబట్టి దాంట్లో ఒక 60% అన్న ప్రాఫిట్ వస్తుంది. సో అగైన్ దాన్ని మనం ఏం చేస్తామంటే C2C, కాస్ట్ టు కాస్ట్, ఇనిషియల్గా ప్రీవియస్గా స్టాప్ లాస్ 10 పాయింట్స్ ఇచ్చాం కదా, అంటే 20 రూపీస్ దగ్గర సెల్ చేసాం పుట్ని. ఇది కాల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాల్లో మనకి హిట్ అయిపోయింది. 30 రూపీస్కి మనం ఇనిషియల్ స్టాప్ లాస్ కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే కాస్ట్ టు కాస్ట్ తెస్తాం. ఇది తగ్గిపోయింది. ఇది ఇటు వన్ సైడ్ కాల్ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయిందంటే పుట్ సైడ్ ఆబ్వియస్గా మనకి ఏంటి ప్రాఫిట్ వస్తుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 20 రూపీస్ నుంచి మనకి ఒక 10 రూపీస్ రాదులేండి, ఎంత ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 13 రూపీస్కి వెళ్ళింది, అంటే 7 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడేమో 10 పాయింట్స్ లాస్ వచ్చింది, ఇక్కడ 7 పాయింట్స్ లేదా 6 పాయింట్స్ అనుకుందాం, 6 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే 20 అనే స్టాప్ లాస్ అనమాట. ఇక్కడ నుంచి మన 13 రూపాయలు ఉన్న ఆప్షన్ మళ్ళీ 20కి వెళ్ళిందంటే ఎగ్జిట్ తీసేసుకుంటాం దీంట్లో. ఓకే, ఈ విధంగా సింపుల్గా మనం ఏంటంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొంచెం రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే మీరు ఏంటంటే 10 రూపీస్ ఈ మధ్య వోల్టైల్ ఎక్కువ ఉంది కదా, ఎక్స్పైరీ రోజు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ నిఫ్టీలో 10 రూపీస్ ఉన్న కాల్ ఆప్షన్ని సెల్ చేయండి అండ్ పుట్ ఆప్షన్ని సెల్ చేయండి అండ్ 10 అంటే 20 రూపీస్ ఎస్ఎల్. దీంట్లో 20 రూపీస్ కనపడింది అనుకోండి, దీంట్లో ఎగ్జిట్ తీసుకోండి, ఇంకా దీన్ని హోల్డ్ చేయబాకండి. ఓకేనా? ఎందుకంటే 10, 20, 100, 30, 40, 50 కూడా అవ్వచ్చు అనమాట. అంటే మార్కెట్ మొమెంటం ఉన్నప్పుడు ఈ యొక్క నాన్ డైరెక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు, ప్రాబ్లం అవుతుంది. అందుకని మనం ఏంటంటే దీనికి మనం అలవాటు పడాలి, స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే 10 రూపీస్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా 20 రూపీస్ అయింది అనుకోండి పుట్టు, ఎగ్జిట్. ఓకే, ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ అనమాట. స్ట్రాటజీ అనేది ఫాలో అవడానికి ట్రై చేయండి. రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ద కీ అనమాట. రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, ఎస్పెషల్ ఏంటంటే ఎక్స్పైరీ రోజు. అండ్ ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఫిన్ నిఫ్టీ అనేది ట్రై చేస్తున్నారు అనుకోండి, ఫిన్ నిఫ్టీ ఓన్లీ 5 రూపీస్ ఉన్న ఆప్షన్స్, 5 రూపీస్కి ఉన్న ఆప్షన్స్ మాత్రమే సెల్లింగ్ అనేది చేయండి. ఎందుకంటే దాని యొక్క లాట్ సైజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ వోల్టైల్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో స్టాప్ లాస్ 10 రూపీస్, దీంట్లో పుట్ సైడ్ స్టాప్ లాస్ వచ్చేసరికి 10 రూపీస్. ఓకే, ఇది వెరీ సింపుల్ అనమాట, కాంప్లికేటెడ్ లేకుండా. బట్ స్టాప్ లాస్ మీద ఫోకస్ అయితే చేయండి ఫ్రెండ్స్. స్టిల్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.